జనాలకి డబ్బులిస్తే సోమరిపోతులైపోతారు. పని పాట చెయ్యరు. తద్వారా ప్రొడక్షన్ కెపాసిటీ పడిపోతుంది. అదే సందర్భంలో రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. అప్పుల పాలైపోతుంది. అట్లాగే శ్రీలంక అయిపోతుంది. లేకపోతే అదేదో వెనిజులా అయిపోతుంది. ఇట్లాంటి మాటలు చెప్పుకొచ్చింది గత 4 సంవత్సరాల పాటు తెలుగుదేశము, జనసేన వీళ్ళు. అయితే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటిది ఎవ్వరు అనే ఫీలింగ్ తమ మీద పడితే ఇక ఓటు ఎవడు వేయడం అన్నటువంటి భయంతో మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని సూపర్ 6 ప్రకటించారు. ఆ ప్రకటన తర్వాతన ఆచరణలో పెడతారా అంటే వచ్చిన తొలి ఏడాది ఒక్కటి కూడా ఆ దీపం ఒక గ్యాస్ సిలిండర్ తప్పించి ఏమి చేయలే. పెన్షన్ సూపర్ 6లోది కాదు కాబట్టి అది జరిగింది. పెన్షన్ అయితే ప్రతిసారి చంద్రబాబు గారు పెంచుతూనే ఉంటారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాక 35 రూపాయల పెన్షన్ 70 రూపాయలు చేసి 75 చేసింది ఆయన. అట్లాగే అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు మొన్న రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు 1000 రూపాయలు చేసింది ఆయన. దిగిపోయే ముందు 2000 చేసింది ఆయన. మొన్న 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసింది ఆయన. కాబట్టి అందులో ఆయన్ని తప్పట్టడానికి ఏం లేదు. మిగతా వాటికి ఊరకనే ఇవ్వడం అనవసరం అనుకునేటటువంటి చంద్రబాబు గారిని మార్చింది నెంబర్ 1 జగన్. జనానికి డబ్బులు అలవాటు చేసినటువంటి జగన్ని కాదు అని చెప్పేసి ఆ డబ్బులు ఇయ్యము అంటే ఇక జనంలో నెగిటివ్ అవుతారు. కాబట్టి ఒకటి తల్లికి వందనం డబ్బులు వేశారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి లోకేష్ వాస్తవంగా ఈ ఏడాది కూడా ఇస్తారో లేదో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్తోనే ఉంది. లోకేష్ వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర కూర్చోవడం, ఆ తర్వాత ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ డే రోజునే అన్నటువంటి, సరే ఆ రోజున కాకపోయినా ఆ రోజున జీవో ఇచ్చిన మరుసటి రోజు నుంచి డబ్బులు పడటం ప్రారంభమైంది. తద్వారా లోకేష్ మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇట్లాంటి వాటిలో ఇవ్వకపోతే కష్టం అన్నటువంటి కన్విన్స్ చేసి తద్వారా బాబు గారిని మార్చింది ఆ ఇద్దరు అయ్యారు.